వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా కేసుల విషయంలో టాప్లో ఉన్నాడు. అంటే అందరు ముఖ్యమంత్రుల రేసులో ఆయన టాప్లో ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా టాప్లోనే ఉన్నాడు. ఆ యొక్క వ్యవహారం చూస్తే ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరీ ముఖ్యంగా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుందా, అంటే ఇవాళ తెలంగాణ ప్రమాదంలోకి పడబోతోందా అన్న డౌట్స్ వస్తూ ఉన్నాయి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు డేంజర్ జోన్లో పడిపోతుంది? తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అద్భుతాలు సృష్టిస్తోంది కదా, రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చెప్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇవాళ వాస్తవం ఒకసారి తెలిస్తే ఇవాళ ఏ విధంగా అప్పులు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే కేవలం ఈ ఒక్క నెలలోనే గడిచినటువంటి 4 నెలల్లో చేసినటువంటి అప్పులు చూస్తే తెలంగాణ నెంబర్ 1లో ఉంది. సో నిజంగా ఇది చూసిన తర్వాత నిజంగా తెలంగాణ ఎంత స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వ్యవహారంలో డేంజర్ జోన్లో పడిపోతుందో మనకు అర్థమవుతుంది. సో ఒకసారి ఎందుకు ఇంత స్థాయిలో పడిపోతుంది? ఆదాయం పెంచలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులతోటే ఇవాళ పాలన నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ లాగా కనిపిస్తుంది. అంటే ఇవాళ ఏ విధంగా రెవెన్యూ జనరేషన్ చేయాలనే సోయి లేదు ప్రభుత్వానికి. కేవలం పూట గడవాలంటే అప్పు తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కీలకమైనటువంటి ఒక మనం అంటాం చూసారా, రోడ్డు జంక్షన్లో ఉంటుందని చూసా, అట్లా జంక్షన్లో ఉంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తెలంగాణకు తీవ్రమైనటువంటి ప్రమాదంలో నెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మీద కూడా నెత్తిన భారీ స్థాయిలో అప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే తలసరి మీద భారంగా మారే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుల ఊబిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేశారు. ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే నిజంగా ఇవాళ ఆర్థికంగా ఎమర్జెన్సీ ప్రకటించే రోజులు ఏమన్నా తెలంగాణ రాబోతున్నాయా అని ఈ స్థాయి చూసిన తర్వాత. ఇవాళ వాస్తవానికి ఒక రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందాలంటే సహజంగా ఏం కోరుకుంటాం? పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు పెరగాలి, ప్రభుత్వానికి కొంత పన్నుల రూపంలో ఆదాయాలు పెరగాలి. అంటే రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలని దృష్టి పెడతాయి ఏ ప్రభుత్వమైనా. కానీ ఇవాళ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాన్ని పెంచుకోలేకపోతే చివరికి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకే ఒక మార్గం, వాళ్ళ ముందున్నటువంటి ఏకైక ఆప్షన్ కేవలం అప్పులు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది అన్న విమర్శలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే రెవెన్యూ జనరేషన్లో ప్రధానంగా ఉండేది ఏంటి? స్టాంప్స్ రిజిస్టర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం, ఇట్లా ఆ రంగాలన్నీ కుదేలైపోయిన తర్వాత ట్యాక్సుల రూపంలో కానీ ఇవేమీ ప్రభుత్వానికి ఆదాయ వనరులకు కనిపించట్లా, ఇది ఎక్సైజ్ కానీ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏమైపోయింది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం ఒక జూలై నెలలోనే ఆర్బీఐ ద్వారా ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి 13,500 కోట్ల రుణాలను సమీకరించింది. ఇందులో రీసెంట్గా మరో 1000 కోట్లను కూడా 19 సంవత్సరాల కాల పరిమితితో 7.65% వడ్డీతో ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ వాస్తవానికి అప్పులు అనేది చాలా కీలకంగా మారుతోంది. అంటే తెలంగాణ ప్రభుత్వం నడవాలి అంటే డేస్ అండ్ అలవెన్సెస్ కోసం కూడా ఇవాళ అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈ అప్పులు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి దీనికి ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అంటే కాదు, కేవలం రోజువారీ ఖర్చులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్వహణ, అంటే పూట గడవాలని లెక్క. ఇండైరెక్ట్గా ఆ పూట గడిచేందుకు అప్పులు చేసుకోవాలి. ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది. కేవలం జూలై నెలలో ఒక్క మంగళవారం తప్ప ప్రతి మంగళవారం కూడా ఇవాళ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొచ్చింది. అంటే దాదాపుగా ప్రతి వారం ఒక కొత్త రుణం తీసుకురావాలి, ఆర్బీఐ దగ్గరికి పోవాలా, అప్పు తీసుకురావాలి. ఇది వాస్తవానికి ఒక సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే ఇటువంటి ఒక వ్యవహారం తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ సింకింగ్లోకి వెళ్ళిపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, ప్రమాదంలో నెట్టివేయబడుతోంది అని. 4 నెలల్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత తెలుసా? 32,400 కోట్లు. ఇది గడిచినటువంటి వ్యవహారంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు జరగల. కేవలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు 18,900 కోట్లు ఇవాళ అప్పులు తీసుకొచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో లెక్కేసుకోండి. ఒక్క జూలై నెలలోనే 13,500 కోట్లు. ఇది నిజంగా ఒకే నెలలో నమోదైనటువంటి అత్యధిక అప్పులు. అంటే రుణ సమీకరణ అంటాం చూసారా, ఇది అత్యధిక, అంటే టాప్. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ రోజు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 54,009 కోట్ల రుణాలు తీసుకుంటామని ఆనాడు బడ్జెట్లో అంచనా వేశారు. ఎంత? 54,009 crores. ఇది గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టినటువంటి అంచనా, ఏది రుణ అంచనా. కానీ ఇవాళ చివరికి తీసుకున్నటువంటి అప్పు ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 85,840 కోట్లు. అంటే ఎంత శాతం పెరిగింది? వాళ్ళు చెప్పిన అంచనా ఎంత, ఇవాళ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత? అంటే బడ్జెట్లో చెప్పినటువంటి అంచనాలకి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గత సంవత్సరంలో ఏ విధంగా జరిగిందో ఇవాళ 2026-27 ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా బడ్జెట్లో 80,000 కోట్ల రుణాలు సమకూరుస్తామని చెప్పారు. 80,000 కోట్ల రుణాలు. ఈ 80,000 కోట్ల రుణాల్లో ఇంకా సంవత్సరాలు అంటే ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్ చాలా ఉంది. కానీ ఫస్ట్ 4 monthsలోనే 32 కోట్లకు సంబంధించి 32,400 అంటే 32,400 crores కేవలం 4 monthsలో చేసేసారు. ఓన్లీ 4 months. అంటే ఇంకా ఎంత ఉంది? ఇంకా మనకు 8 నెలలు ఇంకా ఉంది. నెక్స్ట్ మార్చ్ వరకు ఉంది. ఎట్లా గడవాలా? మరి ఇదే దూకుడు, అప్పులు తెచ్చుకున్నలో దూకుడు కనుక కొనసాగితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు, మేము వెళ్తే అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఢిల్లీలో ఇంకేదో ఒక రకంగా చూస్తున్నారు మమ్మల్ని. మరి ఇంత స్థాయిలో అప్పులు చేస్తే చూడక ఏం చేస్తారు? ఇవాళ అప్పులు పుట్టట్లేదని అన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి, నాకు అనిపిస్తోంది రెవెన్యూ జనరేషన్ చేత కావట్లేదు, చేతులు లేవెట్టేసిన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత స్థాయిలో అప్పులు చేస్తుంటే ఖచ్చితంగా చేతులు లేబెట్టేసినట్టే. ఎందుకంటే ఆదాయం ఏ విధంగా సృష్టించాలా, సంపద ఏ విధంగా సృష్టించాలనేది ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక వ్యవహారం. అది చేయట్లా రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ యొక్క అప్పుల దూకుడు ఈ విధంగానే కొనసాగితే బడ్జెట్ అంచనాలు మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా దాటే అవకాశం ఉందనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అట్లాగే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, ఖచ్చితంగా హెల్త్ ఎమర్జెన్సీలు లేకుంటే ఇట్లాంటి ఎమర్జెన్సీలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ఖచ్చితంగా స్టేట్లో వచ్చే అవకాశం ఉంది అని. సో ఇక్కడ అసలు వాస్తవానికి అసలు సమస్య ఏంటి? తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధించి ఆదాయం రావాల్సినటువంటి కీలకమైనటువంటి రంగాలు, ఇందాక నేను చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, జిఎస్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క ట్యాక్స్ వసూళ్లు కానీ, ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆదాయం కానీ, పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, వీటన్నిటిలో కొలాప్స్ అయిపోయింది. ఈ రంగాలన్నింటిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఇలా వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మళ్ళీ అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క రంగాలను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎట్లా ట్రస్ట్ బిల్డ్ చేయాలి, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎట్లా వసూలు చేయాలి, ఎక్సైజ్ ఆదాయం ఏ విధంగా పెరగాలి, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా పెంచాలి, రియల్ ఎస్టేట్ ఆదాయం ఏ విధంగా పెరగాలన్న సోయ లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ విషయం తీసుకుంటే ఇవాళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. హైదరాబాద్లో ప్రధాన వనరు, రాష్ట్రానికి ప్రధాన వనరు రిజిస్ట్రేషన్లు, రియల్ ఎస్టేట్, ఈ రెండు కుదేలైపోయినాయి. ఎందుకు? హైడ్రా అని ఒక భూతం తీసుకొచ్చి అసలు ఏ ల్యాండ్ కొనాలో తెలియదు. ఇవాళ 22A కింద పెడతా ఉన్నారు. చాలా వరకు ల్యాండ్స్ అన్నింటినీ కూడా తీసుకుపోయి ఇవాళ అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి లేదు, పాత అపార్ట్మెంట్లు రీసేల్ చేసే పరిస్థితి లేదు, ప్లాట్లను కొనే పరిస్థితి లేదు, పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు రియల్ ఎస్టేట్ రంగంలో. కనీసం గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కేసీఆర్ గారు కానీ, లేకుంటే ఇంకా చాలామంది అప్పట్లో హీరోగా ఉన్నటువంటి శోభన్ బాబు లాంటి వాళ్ళు అనేక సందర్భాలు చెప్పారు, భూమి మీద పెడితే ఇన్వెస్ట్ చేస్తే నష్టపోరు ఎవరు కూడా, భూమి 1కి 4 ఇంతలు పెరుగుతుంది రెట్లు. ఇవాళ 10 రూపాయలు పెడితే అది మళ్ళీ 1000 రూపాయలు అవుతుంది. ఇవాళ లక్షల్లో పెడితే రేపు పొద్దునే మన పిల్లలు ఎదిగే నాటుకో లేకుంటే మనకు వృద్ధాప్యం వచ్చే వరకు కోట్ల రూపాయలు దానికి కోట్లకు మారుతుంది ధర. కానీ ఇవాళ ఏమైంది? ఇవాళ కోట్లు కాదు కదా, లక్షలు పెడితే కూడా అమ్మే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి. ఇవాళ అమ్ముతామంటే కొనరు, కొనాలంటే అమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. అంటే ఏది కొంటే ఏమవుతుందని ఒక తెలియనటువంటి భయాందోళన రియల్ ఎస్టేట్ రంగం మీద. ఇవాళ లేటెస్ట్గా రిపోర్ట్ చూశాను, అది జేఎల్ఎల్ రిపోర్ట్ సమేత రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూస్తే అసలు రియల్ ఎస్టేట్ ఒకసారి కుదేలైపోయింది. అసలు హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ పట్టణంలోనే లేదు. హైదరాబాద్ మ్యాప్లో అంటే రియల్ ఎస్టేట్ మ్యాప్లో హైదరాబాద్ అన్న నగరమే లేదు దేశంలో. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు పెరుగుతూ ఉన్నాయి, మన నగరం కుదేలైపోతుంది. కనీసం గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి ఏమైనా పెరిగిందా రియల్ ఎస్టేట్ అంటే ఏమీ లేదు. మరి ఇట్లా ఆయా రంగాల్లో ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని చాలా వరకు కీలకమైనటువంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ అవి ఏమైనా పడతా ఉన్నాయా? దాని మీద ఏమైనా సమీక్ష జరుగుతూ ఉందా? లేదు. మనకు అప్పులు తెచ్చుకోవాలా, పూట గడుపుకోవాలా, ఇది తప్పేముంది? ఆదాయం కనుక పెరగకపోతే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలి, పోనీ ఆ విధంగానే తగ్గించుకుంటున్నారా? లేదు, కొత్త ఆదాయ మార్గాలు వెతకాలి, ఏమైనా అవన్నా ఉన్నాయా? ఈ రెండు జరగకపోతే ఏమవుతుంది? చివరికి ప్రతి నెల అప్పులే
ఆధారం అవుతాయి. మరి ఇటువంటి అప్పుల ఆధారంతో ఎంతకాలం గడుపుతాం? అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుందని విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఈరోజు అప్పు వస్తుంది, కానీ రేపు అసలు వడ్డీ రెండు కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఎంత భారంగా మారుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో గణనీయంగా దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి భాగం రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ అప్పులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెడితే, అంటే అప్పులు తెచ్చి ఎక్కడన్నా స్టాండర్డ్గా ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా రెవెన్యూ జనరేషన్లో పార్ట్ అవ్వాలా. అట్లా కావట్లేదు. ఇప్పుడు మనం గతంలో కేటీఆర్ గారు ఎస్ఆర్ మీటింగ్స్ చెప్పారు. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి ఏం తెచ్చారు? అప్పు చేసి స్టాండర్డ్గా నికర ఆదాయం జనరేట్ చేసే లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇవాళ ఏం జరుగుతుంది? అప్పు తీసుకొస్తున్నారు, పూట గడవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఒకటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఈ యొక్క అప్పును వాడారా ప్రభుత్వం? అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా పెట్టారా? ఇన్ఫ్రాని డెవలప్ చేశారా? ఏం లేదు, అటువంటి ఏం లేవు. కేవలం జీతాలు ఇచ్చుకోవడానికి, పెన్షన్లు ఇచ్చుకోవడానికి, సంక్షేమ పథకాలకి ఇవాళ ప్రభుత్వం అటువంటి పెద్దల ఆడంబరాల కోసం ప్రభుత్వంలో రోజువారీ ఖర్చులకు వాడేస్తున్నారు కదా. నీళ్లు తాగినట్లు తాగేస్తున్నారు కదా. ఎక్కడ పొదుపు లేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ డబ్బులు. మరి ఎట్లా? సో ఇవాళ అప్పు తీసుకుంటాం బాగానే ఉంది, రేపు పొద్దున తీర్చే పరిస్థితిని ఎవరు ఆలోచన చేయాలా? అంటే కేవలం అప్పులు తీసుకునే ఒక పరమావధిగా పెట్టుకుంటే మరి ఆర్థిక వ్యవస్థ నిజంగా ప్రమాదం ఒక గంటికలు మోగిస్తూ ఉన్నాయి ఇవాళ. మరి ఇక్కడ చాలామంది ఆర్థిక నిపుణులు ఇదే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి విమర్శకులు ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భారీ హామీలు ఇచ్చింది, ఆ హామీల అమలుకు కూడా భారీగా నిధులు అవసరం అవుతున్నాయి, కానీ వాటికి సరిపడే స్థిరమైనటువంటి ఆదాయ వనరులు సృష్టించడంలో కూడా ప్రభుత్వం వెనుకబడుతోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి అటువంటి సందర్భాల్లో ఎందుకు ఫెయిల్ అవుతోంది? మరి కొత్త పెట్టుబడులు, పారిశ్రామికకు సంబంధించినటువంటి విస్తరణ, ఆదాయం సంబంధించినటువంటి పెంపుపైన దృష్టి కంటే కూడా అప్పులపైనే అధికంగా ఆధారపడుతున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి చివరిగా, అప్పు తీసుకోవడం అనేది తప్పేమి కాదు, కానీ అప్పు ఉత్పాదకంగా పెట్టుబడులుగా మారి భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తే కరెక్టే. లేదు అంటే రోజువారీ ఖర్చులకు గనక ఇట్లా రోజు ప్రభుత్వం నెట్టుకుపోయేందుకు మాత్రమే ఈ యొక్క అప్పులు ఉపయోగపడుతోందా అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రమాదంలో పడిపోతుంది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఆదాయం పెరిగినటువంటి రాష్ట్రం, అప్పులతోనే నడిచే ప్రభుత్వం, ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి వడ్డీ భారం, ఈ మూడు కలిపితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిజంగానే ఫినాన్షియల్ డేంజర్ జోన్ వైపు అడుగులు వేసే అవకాశం, మరింత బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులతో డేంజర్ జోన్లోకి పోతుందా అంటే మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.